మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు పర్యటించారు. గల్లీ గల్లీ తిరుగుతూ బస్తీవాసుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న ఆయన మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీసి నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించేందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల సమస్యలను గాలి కొదిలేశాయని విమర్శించారు. 2004 నుంచి అంబర్పేట కూడా గెలిచాను. 3 సార్లు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇండిపెండెంట్గా నేను గెలిచాను. అంబర్పేటలో మన సికింద్రాబాద్ గెలిచాను. 3 అసెంబ్లీలు నేను గెలిచాను. 2 అయితే ఒకటి నాంపల్లి మీకు తెలుసు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా 1,09,000 ఓట్లు నా మీద మెజార్టీ వచ్చింది. గాననగిరి ఒక్క అసెంబ్లీలో మజ్లిస్ పార్టీ కారణంగా ఓవైసీ దగ్గర ఓట్లు కొన్న కారణంగా ఒక అసెంబ్లీలోనే 1,09,000 మెజార్టీ వచ్చింది. జూబ్లీహిల్స్లో కూడా ఈరోజు మధ్య ఉన్న సమన్వయ లోపం వల్ల పార్టీ ఇక్కడ అబ్సల్యూట్లీ సికింద్రాబాద్లో మా పార్టీలో యాదగిరి